హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందూర్ సిస్టర్స్. మనం ఈరోజు పండు మిరపకాయ పచ్చడి చేసుకోబోతున్నాం. పండు మిర్చి ఈ పచ్చడి కోసం మంచి ఉన్న పండు మిర్చి తీసుకోవాలి. అయితే కేజీ మిరపకాయలకి 200 గ్రామ్స్ ఉప్పు పడుతుంది, కల్లుప్పు. తర్వాత ఒక 200 గ్రామ్స్ చింతపండు కేజీకి. ఇవి కూడా ఇట్లా ఇట్లా మెత్తగా అయిపోయిన మిర్చి తీసేయాలి. ఇంకా ఖరాబ్ అయినవి ఏమన్నా ఉంటే చూసి తీసేసుకోవాలి. మంచి మంచిగా ఉన్నాయే తీసుకొని చేసుకోవాలి. ఇవి కడిగేటప్పుడు ఈ తొడిమలు తీసిన తర్వాత కడగద్దు, తీయక ముందే కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే తీసిన తర్వాత కడిగితే వాటర్ వెళ్తాయి అనమాట లోపలికి. సో ఇవి కడిగిన తర్వాత తొడిమలు తీసుకుందాం, సరేనా? ఇప్పుడు శుభ్రంగా వీటిని కడుక్కుందాం. ఇప్పుడు ఇవి నీట్గా కడుక్కొని తొడిమలు తీసుకొని ఆరబెట్టుకోవాలి. నీళ్లు లేకుండా, తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని మిక్సీలో వేసుకుందాం. మిక్సీ జార్లో ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే కొంచెం తొందరగా మెదుగుతాయి అనమాట. గ్రైండర్లో కూడా పట్టించుకోవచ్చు, కొంతమంది బయట కూడా పట్టించుకుంటారు. కాకపోతే నేను కొన్నే ఉన్నాయి కదా అని ఇంట్లో మిక్సీలోనే పడుతున్నా. వేస్టేజ్ అంతా పోయిన తర్వాత నాకు కేజీన్నర అయినాయి మిర్చి. నేను 2 కేజెస్ తీసుకున్నా. ఖరాబ్ అయినవన్నీ తీసేసుకోండి, అక్కడ వరకు కట్ చేసుకోండి. మిర్చిలోకి మనం మిక్సీ పట్టుకున్నప్పుడల్లా కొంచెం కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిర్చి అయిపోయేలోపు ఈ ఉప్పు, ఈ చింతపండు కూడా అయిపోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని వద్దాం. ఆ మిర్చీలన్నీ ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిర్చీలన్నీ మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా ఇట్లా పేస్ట్ లాగా ఇట్లా మంచిగా పట్టుకోవాలి. చింతపండు, ఉప్పు మనం కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి దాన్ని మొత్తం కలిసేటట్టు ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉప్పు, చింతపండు అంతా మొత్తం సమానంగా కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ లో వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇది బయటనైనా పెట్టుకోవచ్చు కానీ నల్లగా అవుతుంది అనమాట. అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇట్లనే ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని తాలింపు వేసుకోవచ్చు అనమాట. తాలింపు వేసుకొని తినాలి. మిగిలింది ఫ్రిడ్జ్ లో ఉంటుంది, ఒక 1 year వరకు ఉంటుంది ఇట్లనే ఫ్రెష్గా. మనం తాలింపు వేసుకుందాం ఇప్పుడు. అయితే తాలింపు కోసం ఇప్పుడు ఇది మనం తాలింపు చేసుకుందాం. ఇదేమో బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. దీన్ని తాలింపు వేసుకుందాము. ఇప్పుడు మనం చట్నీ కోసం తాలింపు వేసుకున్నాం. తాలింపు మంచిగా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత ఈ పచ్చడిని దీంట్లో యాడ్ చేసుకుందాం. దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో జీలకర్ర మెంతుల పొడి ఖచ్చితంగా ఉండాలి. అది వేస్తేనే పచ్చడి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఒక 2 స్పూన్స్ చిన్న స్పూన్ తోటి ఒక 2 స్పూన్స్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. దీంట్లో ఎంత నూనె పోసినా నూనె అసలు కనిపించదు. పచ్చడ మా పెద్ద పాపకి చాలా ఇష్టం. ఎట్లా తింటుంది అంటే తను దోశ మీద రాసుకొని తింటది. పచ్చడ దోశ మీద అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకొని తింటది. అట్లనే చపాతీ మీద కూడా అట్లనే తింటది. మళ్ళీ మా చిన్నది అసలు తినదు ఈ చట్నీ. మా పెద్ద పాపకి చాలా ఇష్టం. ఆమె కోసమే స్పెషల్గా తీసుకొచ్చి చేస్తాయి ఇప్పుడు ప్రతి సంవత్సరం, ఆమెకి ఇష్టమని. ఈరోజు ఆమెకి ఇదే లంచ్లో ఇదే. ఎందుకంటే మటన్ తినదు ఆమె. ఈరోజు మా ఇంట్లో మటన్, సో ఆమెకి ఇదే మటన్ అన్నమాట. చింతకాయ చట్నీ రెడీ. పండు మిర్చి పచ్చడి రెడీ. మిల్కీ మటన్ రెడీ. మనం చికెన్ మటన్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా తింటామో ఆమె ఈ పచ్చడి అంత ఇష్టంగా తింటది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటది. వేడి అన్నం,
నెయ్యి, పండు మిర్చి పచ్చడి. కొన్ని మిరపకాయలు తప్పగా ఉంటాయి, కొన్ని మిరపకాయలు మంచిగా ఉంటాయి కారంతో ఉన్నాయి, బాగుంటుంది టేస్ట్. చూద్దాం ఈ మిర్చిలో కారం ఉందో లేదో చూద్దాం. బాగుంది నాన్న, తొందరగా అయిపోతుంది ఈసారి పచ్చడి మనది. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది పచ్చడి. ప్లేట్ ఖాళీ అయిపోయింది. ఇంట్లో మటన్ ఉంది, కానీ మటన్ కంటే నాకు ఈ పచ్చడితో తినాలనిపిస్తుంది ఈరోజు. చాలా బాగా కుదిరింది పచ్చడి, మిర్చి కూడా టేస్ట్ బాగున్నాయి. కాకపోతే నేను 2 కేజీల మిర్చీలు తెచ్చుకున్నా, ఇంకో 2 కేజీలు తెచ్చుకుంటే బాగుండేదేమో. నెక్స్ట్ వీక్ తెస్తా. సో మా చట్నీ మీకు తెలియదని కాదు, మీకు రాదని కాదు, కాకపోతే తెలియని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా నేను. సో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.